నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అంతర్గాం మండలంలో బట్టి పాదయాత్ర. సింగరేణి స్టేడియంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్. హనుమాన్ మాలాదారులకు ఎమ్మెల్యే నిత్యాన్నదానము. కనిలో సిఎస్ఎఫ్. వివరాలు. దేవుని మీద అపారమైన నమ్మకంతో, భక్తితో కుటుంబ సమాజ సంక్షేమం కోసం మాలాధారాన్ని స్వీకరించడం ఒక గొప్ప సంకల్పమని రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అన్నారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు హనుమాన్ దీక్షాపరులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ సీతారాముల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయం మహామన్విత ఆలయంగా ఎంతో పేరు గంచిందన్నారు. ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ తరుణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల వసతులను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హనుమాన్ పెద్ద జయంతి వరకు హనుమాన్ దీక్షపరులకు ప్రతినిత్యం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తోటిటి శంకర్ గౌడ్, కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, నాయకులు నారాయణ దాస్ మారుతి, అడప శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. తెలంగాణలో ఉద్యమ లక్ష్యాలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు బట్టి పాదయాత్ర అంతర్గా మండలం ముర్మూరు నుంచి బ్రాహ్మణపల్లి వరకు జరిగింది. బ్రాహ్మణపల్లి రచ్చమంట దగ్గర ప్రజలు సిఎల్పి నేత బట్టి విక్రమార్కకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో కొలువులు ఇప్పిస్తామని అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసి కొలువులు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని సిఎల్పి నేతకు వారు వివరించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ నిజాం కాలం నాటి జెన్కో పవర్ ప్రాజెక్టును ఆధునికీకరణ చేయాలని పోయి ఈ ప్రభుత్వం లేకపోవడం విచారకరమన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్లతో రామగుండాన్ని బొందరగడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారన్నారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైన్లు ఉండవని గతంలో ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం విచ్చలవిడిగా ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభిస్తూ స్థానిక ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తిగా కమిషన్ల పేరిట దోపిడీ జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మగౌరవం కోసం, భూముల కోసం, ప్రాజెక్టుల కోసం అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి తెలంగాణ ఇచ్చింది. ఆ అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంటే ఇవన్నీ చేస్తారు. అందుకోసం అందరికీ నేను సవినయంగా, ముఖ్యంగా బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే రోజుల్లో 2023-24లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేకూర్చుపైన అత్యధిక మెజారిటీతో మీరు ఓట్లేసి గెలిపించండి. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. తప్పనిసరిగా నేను ఆదిలాబాద్ జిల్లా అంతా తిరిగి వస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 10కి 10 సీట్లు గెలుస్తా ఉన్నాం. అక్కడ 2023లో మనం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏ ఇబ్బంది లేదు. నేను వచ్చిన తర్వాత నేను మీ అందరూ మాటిస్తా ఉన్నా. ఇల్లు లేదని చెప్పారే, మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే ఇళ్ల స్థలాలు సేకరించి ఇళ్ల ప్లాట్లు కూడా ఇస్తాం. ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల ప్లాట్లు ఇస్తాం.
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఓపెన్ కాస్టుల్లో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పని వేళలు మార్చాలని, ఉత్పత్తి సాధించిన కార్మికులకు 5 గ్రాముల గోల్డ్ కైన్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు OCP 5లో ప్రాజెక్టు మేనేజర్కు AITC శ్రేణులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా AITC RG1 బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎండ తీవ్రత వల్ల అనేక అవస్థలు పడుతున్నారన్నారు. యాజమాన్యం స్పందించి OCPలలో పని వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అధిక బొగ్గు ఉత్పత్తిని సాధించిన కార్మికులకు 5 గ్రాముల గోల్డ్ కైన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. AITC ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభదాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో AITC నాయకులు రంగు శ్రీనివాస్, మాదన మహేష్, చెప్ప్యాల మహేందర్రావు, గోవిందరాజు, చీకటి అంజయ్య, AVS ప్రకాష్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని పారిశ్రామిక నగర కేంద్రంగా సివిల్ సొసైటీ ఫోరం ఆవిర్భవించింది. ఈ CSF నిర్మాణంకు సంబంధించిన సన్నాహక సమావేశం స్థానిక దుర్గానగర్లోని ఓ కమ్యూనిటీ హాల్లో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో సమాజ హితం కోరే పలు రంగాల్లోని ముఖ్యులు హాజరయ్యారు. CSF నిర్మాణానికి పటిష్టతకు హామీ ఇచ్చారు. తూముల అశోక్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు పక్షాల బాధ్యులు హాజరయ్యారు. పండుగ సమయాల్లో ప్రజల రక్షణకు గస్తీ చేసే పోలీసులకు క్రీడల నిర్వహణ ఓ పండుగ అని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ మైదానంలో ఈరోజు ఘనంగా గంభీరంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ రామ్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. శాంతి కపోతాలను, బెలూన్స్ను ఎగరవేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఒలింపిక్ కాకడాతో పరేడ్ గ్రౌండ్ చుట్టూ రన్ చేశారు, ప్రతిజ్ఞను చేశారు. లాంఛనంగా క్రీడలను అతిథులు ప్రారంభించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని సిపి రెమా రాజేశ్వరి అన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. గెలుపు ఓటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. ఈ 3 రోజులు జరిగే ఈ పోటీలు సింగరేణి స్టేడియం, ఇండోర్ స్టేడియం, PG కాలేజ్ గ్రౌండ్స్, ఇల్లందు క్లబ్లో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ పోలీసులకు క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవాలిన్, అథ్లెటిక్స్ క్రీడలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎస్ గిరిప్రసాద్, పెద్దపల్లి ఏసీపీ మహేష్, జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, CCS ఏసీపీ వెంకటేశ్వర్లు, ఉపేందర్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్, AR ఏసీపీలు సుందర్రావు, మల్లికార్జున్ ఇతర అధికారులు ఉన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు పండుగ చేసుకున్నప్పుడు పోలీస్ అధికారులు మాత్రం బయట నిలబడి డ్యూటీలు చేస్తుంటారు. అలాంటి అధికారులకి ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక పండుగ. ఇది మన పోలీస్ పండుగ.
It's a festival of our bodies and our minds. Physical activities for the bodies and a lot of mental happiness for our minds and souls. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు, సివిల్ వింగ్లు, ఏఆర్ వింగ్లు, హోంగార్డ్ అధికారులు అందరూ కూడా కలిసి వచ్చి ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీ లాగా అందరూ కూడా కలిసి వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తూ రకరకాల స్పోర్టింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక్కొక్కరు. సో మనము మన డిస్ట్రిక్ట్లో కావచ్చు లేకపోతే స్టేట్లో కావచ్చు 24/7 జాబ్ ఉండేది ఎవరికంటే అది పోలీస్ వాళ్ళకి. సో అంటే మనము ఏదైనా దసరా, దీపావళి అటువంటి ఈవెంట్స్ మిగతా వాళ్ళందరూ జరుపుకుంటుంటే పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉంటారు. అంటే పండుగలు అప్పుడు కావచ్చు, హాలిడేస్ అప్పుడు కావచ్చు, మిగతా పనుల్లో కావచ్చు, ఎప్పుడు డ్యూటీస్లో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ జాబ్ కూడా ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుంది అనేది అర్థం కాదు. అంటే 24/7 అవైలబుల్ ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు కొంత స్ట్రెస్ఫుల్ దాంట్లో ఉంటారు. కాబట్టి స్పోర్ట్స్ ఈవెంట్ అనేది వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా రెండు విధాలుగా కూడా కొంత రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.